హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా తొందరగా అయిపోయే పిండి వంట అండి. ఈ పండగకి చాలా ఈజీగా ఈ చల్లగుత్తుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ప్రాంతంలో అయితే చల్లగుత్తులని పిలుస్తామండి. చాలామంది గులాబీ పువ్వులు అంటున్నారు. చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఏదైనా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే అందులో మొదటిది ఈ చల్లగుత్తులు, అదే గులాబీ పువ్వులు అని చెప్పవచ్చండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. చాలా తక్కువ ప్రాసెస్ కూడా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఏదైనా గ్లాసుకి కానీ గిన్నె కానీ కొలతకు పెట్టుకోవాలి. అందులో ఒక 3/4 గ్లాసు వరకు బెల్లం పొడిని వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద ఈ బెల్లం అంతా కూడా వాటర్లో కలిసిపోయే వరకు కలుపుకోవాలి. పాకం ఏమీ రానవసరం లేదండి. ఈ వాటర్లో బెల్లం అంతా కలిసిపోతే సరిపోతుంది. మనం డైరెక్ట్ పిండిలో బెల్లం వేస్తే కలదు కాబట్టి ఇలా వాటర్ లాగా తయారు చేసుకుని వేసుకుంటున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కొద్దిగా యాలకుల పళ్ళు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పిండిని జల్లించుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని జల్లెడలో ఒక గ్లాసు గోధుమ పిండిని వేసుకోవాలి. దీనికోసం మనం మైదా పిండి వాడట్లేదండి, గోధుమ పిండితో తయారు చేస్తున్నాము. గోధుమ పిండితో తయారు చేసినా కూడా చాలా క్రిప్సీగా వస్తాయి. ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలి. ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకుని ఈ రెండు కూడా జల్లించుకుని తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం పాకాన్ని వడగట్టుకొని తీసుకోవాలి. ఏమైనా తుక్కులు రాళ్ళు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. యాలకుల పళ్ళలో చిన్న చిన్న పీచులాగా ఉంటుంది, అది కూడా వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా వడగట్టుకొని తీసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. ముందుగానే ఎక్కువ వాటర్ వేసేసామంటే ముద్దలు ముద్దలుగా అయిపోయి కలుపుకోవడానికి ఇబ్బందిగా అవుతుంది. ఇలాగ పాకం వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కానీ విస్కర్తో కానీ ఇలా కలుపుకోవాలి. మీకు వీలుగా ఉంటే చేత్తో అయినా కలిపేసుకోవచ్చండి. మనం చల్లారబెట్టిన తర్వాత ఈ పాకం వేసుకుంటున్నాం కాబట్టి చేత్తో అయినా కలుపుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా కలుపుకోవచ్చండి. ఇలా విస్కర్తో నేనైతే కలుపుతున్నాను. ఇలా ఉండలు లేకుండా అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మనకి దోశల పిండి బ్యాటర్ లాగా ఉండాలండి. మనం బజ్జీల పిండి కలుపుకుంటాం చూడండి, ఆ విధంగా ఉండాలి. బజ్జీల పిండి కన్నా ఇంకొంచెం పలుచగా ఉండాలి. బజ్జీల పిండికి కొంచెం థిక్నెస్గా ఉంటుంది కదండి. దోశల పిండి అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువైపోతే మళ్ళీ నీళ్ళు అనేది తీయలేం కదండి, కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకోవాలి. చూడండి, స్పూన్కి ఇలాగా అంటుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకా బాగా వివరంగా చూపిస్తాను. ఒక ఏలు పెట్టి దానికి చూడండి కోటింగ్ పల్చటి కోటింగ్ లాగా ఉండాలి. మరి దలసరి కోటింగ్లో ఉండకూడదు. దలసరిగా ఉంటే మనం వేసే పువ్వులు గులాబీ పువ్వులు గట్టిగా ఉండి కరకరలాడుతూ ఉండవు. కొంచెం పల్చటి బ్యాటర్ లాగా ఉండాలి. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యానం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవుతుంది అన్నప్పుడు ఇలాగా గులాబీ పువ్వుల మేకర్ని ఈ ఆయిల్లో పెట్టుకొని నూనె బాగా వేడయ్యే వరకు ఈ గులాబీ పువ్వుల మేకర్ కూడా బాగా వేడవ్వాలండి ఈ ఆయిల్లోని. అప్పుడే మనకి పువ్వులు అనేవి అంటుకోకుండా బాగా ఈజీగా నూనెలో ఇడిపోతాయి. ఇప్పుడు బాగా వేడైన తర్వాత ఈ గులాబీ మేకర్ని తీసుకుని ఈ పిండిలో ఒకసారి ఇలాగా ముంచితే సరిపోతుందండి. మరి నిండుగా ముంచకూడదు. ఒకసారి ఇలా ముంచి మళ్ళీ ఆయిల్లో వేసామంటే చక్కగా ఊడొచ్చేస్తాయి. ఇలా 2-3 సార్లు ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. చక్కగా ఊడి వచ్చేస్తాయి. ఇప్పుడు వండే గులాబీ మేకర్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కువసేపు ఆయిల్లో ఉంటే ఫస్ట్ టైము 1-2 బాగా రావు, కానీ తర్వాత వేడయ్యే కొద్దీ చాలా ఈజీగా వచ్చేస్తాయి గులాబీ పువ్వులు. ఏదైనా మీకు సరిగా రాకపోతే ఏదైనా అట్ల పళ్ళతో కానీ ఫోర్క్తో కానీ కొంచెం ఇలా పొడుచుకుంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగానే అన్నిటినీ ఒకటి వేసుకుని ఇలాగా కొద్దిగా కలర్ మారుతుంది అన్నప్పుడు తీసేసుకోవాలండి. ఇవి తీసిన తర్వాత ఇంకా కలర్ మారిపోతాయి. మరి నల్లగా అయిపోతే చూడడానికి బాగోవు, తినడానికి ఇష్టపడరు. కాబట్టి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకొని తీసుకోవాలి. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకుని
మంచి స్నాక్ ఐటమ్ అండి. గులాబీ పువ్వులు, అవి చల్లగుత్తులు. ఈ విధంగా మనకి స్టాండ్ ఉంటుంది కదండి, ఆ స్టాండ్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలాగా మనం ఆయిల్ బాగా డ్రైన్ అయిపోతుందండి. చిన్న కన్నాలతో ఉన్నదైతే అవి అంటుకుని సరిగా రావు. కాబట్టి ఇలాగా పెద్దది ఏదైనా ఉంటే దాని మీద పెట్టుకుంటే ఆయిల్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇదండి, చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈజీగా అయిపోయే ఈ సంక్రాంతికి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకుని ఈ చల్లగుత్తుల్ని, గులాబీ పువ్వుల్ని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.